మామిడికాయ పాలకూర పప్పు. పప్పుని మెత్తగా కుక్కర్లో ఉడికించుకోవాలి. ఉడికించుకున్న పప్పు ఇప్పుడు ఒక బౌల్లో వేసుకొని ఉడికించుకోవాలి. పప్పుని ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు పాలకూర వేసుకోవాలి. ఇవన్నీ వేసి ఇప్పుడు దీంట్లోనే కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని దీంట్లోనే ఉంది వేసుకొని మామిడికాయ ముక్కలు పచ్చిమిర్చి వేసి తగిన వాటర్ పోసి ఉడికించుకోవాలి. పాలకూర మామిడికాయ పప్పు అయితే ఉడికింది. అలా కాదు అనుకుంటే ఈ మొత్తం కుక్కర్లో వేసి ఉడికించుకోవాలి. అలా కూడా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. ఇప్పుడు తగినన్ని నీళ్ళు పోసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడుకుతుంది. ఇప్పుడు ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని ఉడికించుకోవాలి. ఇవన్నీ వేసి కుక్కర్లో కూడా ఉడికించవచ్చు. కాకపోతే ఇది మామిడికాయ ముక్కలు మెత్తగా అయిపోతాయి కానీ ఇందులో వేయడం. ఇప్పుడు కొంచెం ఉడకనివ్వాలి. పాలకూర మెత్తగా అయ్యే వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు పాలకూర ఉడికింది. కుక్కర్లో వేసే కంటే పప్పు ఉడికిన తర్వాత ఇలా ఒకసారి అన్నీ వేసి ఉడికించండి, బాగుంటుంది. ఇప్పుడు ఇది తీసి పక్కకు పెట్టుకొని ఇప్పుడు తాలింపు కోసం పెనం పెట్టుకొని అది పెనం వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు, ఇప్పుడు ఎల్లిపాయలు, ఎండుమిర్చి. ఇలా పచ్చిమిర్చి కొంచెం వేసాం కాబట్టి తాలింపులో ఒక 8 ఎండుమిర్చి, తాలింపులో పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే ఒక రెండు ఎండుమిర్చి వేస్తే సరిపోతుంది. పప్పు ఉడికేటప్పుడు తగిన పచ్చిమిర్చి వేసి ఉడికించుకున్నాం అనుకోండి, అప్పుడు తాలింపులో 2 ఎండుమిర్చి వేస్తే సరిపోతుంది. నేను కొంచెమే పచ్చిమిర్చి వేసాను కాబట్టి తాలింపులో ఒక 8 ఎండుమిర్చి. ఇప్పుడు వేగిన తర్వాత తీసి పప్పులో కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం మరగనివ్వాలి. కొలతలతో అయితే 1/4 కిలో పప్పు, ఒక 6-8 పాలకూర కట్టలు, ఒక 8 పచ్చిమిర్చి, ఒక మామిడికాయ వేసి ఉడికించుకోవాలి. దాని తర్వాత తాలింపుకు ఒక 8 ఎండుమిర్చి వేసి తాలింపు పెట్టుకోవాలి. ఇలా పప్పు ఉడికిన తర్వాత అన్నీ వేసుకొని ఉడికించుకోండి. పప్పు చాలా బాగుంటుంది. మామిడికాయ ముక్కలు కూడా ఇలా వేస్తే బాగుంటుంది.
పాలకూర మామిడికాయ పప్పు రెడీ. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ కూడా చేయండి.